జగదీష్ రెడ్డి లైఫ్ అంబిషన్ ఏంటి? ఏం లేదు, తెలంగాణ ప్రయోజనాలు. అయినారు ముఖ్యమంత్రి ఏమన్నా ఫ్యూచర్ లో నేను అవకాశం వస్తే. నాకు ఇదే పెద్దగా ఇష్టం లేని పదవి. కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి బాధ్యత కొరకు చేసిన, కానీ నాకేమి పిచ్చి అంబిషన్స్ లేవు. నాకు ఒకటి ఉండే జీవితంలో. మొట్టమొదలు నేను స్వతంత్ర పోరాట చరిత్ర చదివేటప్పుడు అబ్బా నేను అప్పుడు లేకపోతేనే ఏ భగత్ సింగ్ లాగానో ఏ చంద్రశేఖర్ ఆజాద్ లాగానో అప్పుడు అమరునై ఉంటే ఎంత బాగుంటుండే అని భావించేది. ఏదైనా చేయాలి ప్రపంచం కొరకు, మన భూమి మీదకి వచ్చినందుకు అని చెప్పి నేను పీడిత ప్రజల విముక్తి కొరకు పనిచేయాలి, ప్రాణం పోయినా ఏం లేదని చెప్పి దాంట్లో వెళ్ళిపోయిన వాడిని, జీవితాన్ని త్యాగం చేసేసి పోదామని. సరే, దురదృష్టం ఆరోగ్యం సహకరించకపోవడం, తప్పని పరిస్థితులలో వెనక్కి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత లాయర్గా చేస్తూ కొంత ఎక్కడో అసంతృప్తి, ఏదో చేయాల్సి ఉండే ఏదో చేయలేకపోతున్నాం ఎక్కడో అన్న భావన ఉండే. కరెక్ట్గా కేసీఆర్ గారు తెలంగాణ కొరకు ఇప్పుడైతే పార్టీ పెట్టిండో, ఓహో నాకు ఇప్పుడు ఒక లైఫ్ అంబిషన్ దొరికింది, చలో మాతృభూమి కొరకు పనిచేసే అవకాశం, మనకు జన్మనిచ్చిన నేల తల్లికి మనం సర్వీస్ చేసే అవకాశం మళ్ళీ దొరికింది అని చెప్పి వచ్చిన ఫుల్ టైం పనిచేసిన దాంట్లో. ఇక నాకు వేరే ఏమీ లేదు, జీవితం ఉద్యమం తప్ప అనే పద్ధతుల్లో. వాస్తవానికి నాకు ఎమ్మెల్యే కావాలని లేకుండే. కేసీఆర్ మరీ చెప్పి లేదు నీలాంటి వాళ్ళు ఉంటేనే ఉపయోగం ప్రజలకి, ఉండి తీరాలి, కేవలం పదవుల కొరకు పదవుల మీద ఆశ వచ్చి ఉండేటోళ్ళు కాకుండా మీలాంటి వాళ్ళు ఉంటే మీరు కేర్ టేకర్ లాగా ఉంటారు, ప్రొటెక్షన్ ఉంటుంది, మీరు ఉండాలి తప్పకుండా అని చెప్పి తను పోటీ చేయాలి అని చెప్పారు. తను పోటీ చేయాలని చెప్పినప్పుడు సహజంగా ఎవరైనా యాంగ్జైటీ ఫీల్ అవుతారు, ఆశీర్వాదం తీసుకొని ప్రయత్నం చేస్తారు, దండం పెట్టి చేస్తారు. నేను మొదటిసారి చెప్పినప్పుడు చాలా మౌనంగా నిలబడ్డా. ఒక 2 నిమిషాల తర్వాత తనే అన్నారు, నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, నాకెందుకు ఎమ్మెల్యే, నేను ఎక్కడైతే అనుకుంటున్నావు కదా, నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యే రోజు నాడు నేను ఇక్కడ చాలా చిన్నున్నే, ఏమి కాదు అట్లే నడుస్తుంటుంది ముందు పోతుంది, నువ్వు ప్రిపేర్ అవ్వంగా అని. సరే గమ్మత్తుగా ఎలక్షన్స్ అవుతున్నాయి. నాకు లాస్ట్ బట్ 1 డే నా దగ్గర చివరి మీటింగు లేట్ అయింది మీడియా గురించి రావడానికి. 14 లేట్ అయింది, బాగా ఆలస్యమైంది. ఇక 9 నిమిషాలు మిగిలింది నా దగ్గర టైం 10 o'clock కావడానికి. సరే ఈ లోపల నేనే మాట్లాడేసి బాగా జ్వరంలో ఉన్నారు, పడుకొని వచ్చారు కారులో, హెలికాప్టర్ని వదిలేసి అక్కడ మీరు వచ్చి ఇప్పుడు దాకా జగదీష్ ఏం చెప్పిండో అవన్నీ చేస్తా, ఎందుకంటే నేను అప్పటికి చెప్పేసిన అన్న నేను ఉపన్యాసం మొత్తం ఇచ్చేస్తున్నాం, మీరు చెప్పాల్సింది. నేను మాట్లాడింది ఎండాస్ చేస్తూ మీరు జగదీష్ని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపిస్తే ఇక్కడనే ఉండడు, నేను మంత్రిని చేస్తా అని చెప్పొచ్చారు. నాకు చెప్పలే, అంతకుముందు పబ్లిక్లో చెప్పేసేసిన టక్మని, అంతే చెప్పిన ప్రకారం చేసారు. నిజంగా కూడా నాకు పెద్ద బాధ్యత, అది పెద్ద బర్డెన్. ఎంత అంటే నేను మోయలేనంత, ఎందుకంటే నేను అంతకుముందు పొలిటీషియన్ కాదు, నాకు దాని మీద భ్రమలు లేవు, కళలు లేవు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అంతకుముందు వేరే చేసింది కూడా లేదు. సడన్గా ఎమ్మెల్యే మంత్రి, ఎమ్మెల్యే కంటే మంత్రిగానే ముందు ప్రమాణ స్వీకారం చేసిన. వాస్తవానికి అందుకే నేను శాఖ మార్చుకున్నాం, నాకు విద్యాశాఖ ఇచ్చారు మొదలు. ముందు హోమ్ మినిస్టర్ చేస్తావా అన్నాడు, అంటే అమ్మో నేను చేయను, దెబ్బలు కొట్టే పని నాకెందుకు, అన్నం పెట్టే పని ఉంటే చెప్పరు కానీ అలా నేను నవ్వుకుంటా అన్నాక, సర్లే ప్రస్తుతం అయితే విద్యాశాఖ ఉండని, అది డైనమిక్ శాఖ, ప్రతిరోజు సంతకాలు పెట్టాలి, అది నా దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది, సరే కొన్ని రోజులు నువ్వు పెట్టుకో, మళ్ళీ తర్వాత తీసుకుందాం. ఒక 2 నెలల్లో నాకు అర్థమైపోయింది ఎంత ప్రెషర్ ఉండేదంటే, వేలాది మందితో డీల్ చేయాలి, 100 ఇన్స్టిట్యూషన్స్, దానికి ఇండిపెండెంట్గా. నాకు వేలాది మంది విజిటర్స్, ఎందుకంటే రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో పనిచేసి వచ్చినా కాబట్టి మొదటిసారిగా వాళ్ళకి ఆత్మీయుడు అనుకున్న దగ్గరున్ని మంత్రిని అయ్యేసరికి పాపం వాళ్ళకి కూడా చూడాలని తాపత్రయం, ఎక్స్పెక్టేషన్స్. రోజు 2 గంటలు కూడా నిద్రపోయేది కాదు, అంత ఒత్తిడి ఉండే. నేను పోయి చెప్పిన, అన్న నేను చచ్చిపెట్టేట్టున్నా దీంతో, నాతో కావట్లేదు, నాకు మళ్ళీ జిల్లాలో పొలిటికల్ వర్క్ ఎక్కువ ఉంది, జిల్లాలో 6 కాన్స్టిట్యున్సీలు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు కాబట్టి నేను పోవాలి అడిగి డెవలప్మెంట్కి, నాకు ఆ వర్క్ ఎక్కువ ఉంది, ప్లస్ పొలిటికల్ వర్క్ ఎక్కువ ఉంది. టవరింగ్ పర్సనాలిటీలు అంతా ముఖ్యమంత్రులను ప్రకటించిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, వీళ్ళని నడగొట్టాలి నేను రేపు ఎలక్షన్కి. కాబట్టి నాకు ఏ మంత్రి లేకుండా, మీరు ఢిల్లీలో ఎట్లున్నారు 10 శాఖ లేకుండా, మంత్రి పోర్ట్ఫోలియో లేకుండా ఇచ్చిన చాలు, నాకు అంత తక్కువ పని ఉండే శాఖ కావాలి నాకు, నా పని అది, ఇది కాదు నేను చెప్పిన. ఓకే, కొద్ది రోజులాగు ఎక్స్పాన్షన్ అప్పుడు ఏదైనా ఆలోచిద్దాంలే అన్నారు.
సరే నేను ఈ విద్యా సదస్సుకు లండన్ పోయినా. లండన్ నుంచి వెళ్ళి సదస్సు అయిపోయింది, స్కాట్లాండ్ పోదామని బై రోడ్ పోతున్నాం. మధ్యలో ఆగినాం, మంచి పర్వతాలు వస్తే ఆడ ఆగి నిలబడడం. ఫోన్ చేసి సార్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు జగదీష్లో మరి శాఖ మారుదాం అనుకుంటే కదా, శ్రీహరి గారిని తీసుకుంటున్నా దీంట్లోకి, శ్రీహరి గారు గతంలో చేసిండ్రు విద్యాశాఖ, మరి వారికి ఇచ్చేద్దామా మరి అని. నువ్వు మంచి పనిలేది కావాలన్నావు కదా, ఎలక్ట్రిసిటీ మ్యాక్సిమం చేసిన నేను, పని తక్కువ ఉంటుంది, ఫైల్స్ రావు నీ దగ్గరికి, పని తక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇక కరెంట్ ఇచ్చేది కదా, నీకు సరిపోతుంది మంచిగానే, మరి అది తీసుకుంటాం అన్నాడు. సంతోషం, నాకు ఇంకంతకన్నా ఏం కావాలి, కరెంట్ ఇచ్చేది అయితే 24 గంటల కరెంట్ ఇచ్చే పని ఉంది కదా, నాకు కూడా సంతోషం, రైతుల కొరకు చేయాల్సింది, మార్చేసేయండి అని చెప్పిన. అట్లా వచ్చిన నేను. కాబట్టి నాకు ఇంకేందో చేయాలి, ఒక విదేశాంగ మంత్రి చేయడం అంటేనే నాకు కష్టమైంది, నాకు ఇంకా ఎందుకంటే ఎందుకు పెద్దగా కావాలి అన్న ఈ భ్రమలేం లేవు నాకు. నేను అనుకున్న దానికంటే అనుకున్న తక్కువ సమయంలోనే ఎక్కువ చేరుకున్నాను. ఫస్ట్ నాకు ఈ భ్రమలు లేవు, నాకున్నదల్లా తెలంగాణ విముక్తి కొరకు పనిచేయడం అనేది నాకు అన్నిటికీ మించిన సంతృప్తి. నాకు అన్నిటికీ మించిన సంతృప్తి అది నాకు ఫస్ట్ అయిపోయింది. నాకు జీవితంలో ఉన్న ఒకటే అయిపోయింది అది, ఇక మిగతాది ఏది కాదు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అది ఆటోమేటిక్గా అయిపోతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడం అనేది ఆగే పని, అది నేను ఉన్నా లేకున్నా కూడా ఆగదు, అది కూడా చెప్తున్నా నేను. అది పెద్ద ఇష్యూ కాదు, అందరం దాంట్లో చిన్న విషయాలు ఇవి వాస్తవానికి. రేపు మళ్ళీ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన 12 సీట్లతో నేనే వస్తా. నేను ఇవాళ ఒక్కడనే ఉన్నా, మళ్ళీ నేను మా 11 మంది మిగతా 11 మందిని ఎంట పెట్టుకొని వస్తా. ఇప్పుడున్న మీ 11 మందిని మళ్ళీ రానివ్వను అని చెప్పిన. నేను ఎందుకు చెప్పిన ఈ మాట అంటే, మీరు నా గత వీడియోలు తీస్తే 2014 నుంచి 18 వరకు వీడియోలు మీరు తీస్తే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చిన. జానారెడ్డి గారి కాన్స్టిట్యున్సీకి పోయి, జానారెడ్డి గారు ఇగో ఈ రాజవరం నీళ్ళు ఇవాళ మేము ఏదైతే ఇచ్చినామో మొట్టమొదటి మేజర్కి, మీరు ఇంతకాలం నేనేం మాట్లాడినా నేను గాయనికి సమాధానం చెప్తాను అని చెప్పి మీరు నన్ను లెక్క పెట్టడం లేదు. రేపు ఇగో ఈ రాజవరం పొలాలు అడిగితే మిమ్మల్ని ఇక్కడ పోయిన ఈ నీళ్లు ఎత్తు వచ్చినాయి ఇవాళ మా పొలాలకి, కేసీఆర్ వచ్చినాక జగదీశుడు వచ్చినాక అడుగుతాయి, ఇగో ఇక్కడ మొదలవుతుంది మీకు, మిమ్మల్ని మళ్ళీ ఆ శాసనసభకు రానివ్వను అని చెప్పొచ్చు నాకు. అన్నీ చెప్పినట్టు చేసిన. నల్లగొండ పోయి చెప్పొచ్చిన వెంకటరెడ్డికి, వెంకటరెడ్డి నువ్వు మళ్ళీ శాసనసభలో అడుగు పెట్టవు అని చెప్పొచ్చిన. అట్లా అందరిని ఓడగొట్టిన. ఉత్తమ్ను బై ఎలక్షన్లలో ఓడగొట్టిన, ఉత్తమ్ డైరెక్ట్ ఓడగొట్టలేదు. రాజగోపాల్ ఇట్లనే ఎక్కువ వేలిండు, చెప్పిన స్పష్టంగా. నా చేతిలో మైక్ గుంజుకొని, మంత్రిగా ఉన్న నేను నా చేతిలో మైక్ గుంజుకొని ఆయన మాట్లాడి బిహేవ్ చేసినప్పుడు చెప్పాను స్పష్టంగా, నువ్వు మళ్ళీ శాసనసభకు రావు అని. అయితే మా దృష్టివశాత్తు ఏంటంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెచ్చాడు, అప్పుడే ఒకటి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు 18లో నేను 23 అనుకుంటే ఆయన వెంటనే అవకాశం ఇచ్చాడు, 21లోనే మళ్ళీ చేసిన. అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పిన. ఇక్కడ కూడా నేను వాళ్ళ కోతలు వచ్చి మాట్లాడలే ఎప్పుడు కూడా. నేనేదో ఉత్తర్నిపై మీడియా మిత్రులకు ఆనందం కలిగించే కొరకు మాట్లాడలే. ఒక సందర్భం ముఖ్యమంత్రి 20 నెలల్లోనే ఎట్లా చెప్పగలుగుతారు, ఇంకా 3.5 సంవత్సరాల టర్మ్ ఉంది. అక్కడికి వస్తున్నాను. నేను ఒక సందర్భం ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడిన సందర్భంలోనే మాత్రమే నేను రియాక్ట్ అవుతూ మాట్లాడి చెప్పిన మాట. నేను కాన్ఫిడెంట్గానే చెప్పినా. మీరు చెప్తాను ఎందుకు చెప్తున్నా అంటే, నల్గొండ జిల్లా పూర్తి వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయమే మాకు ప్రధానమైన వృత్తి, ఆదాయ మార్గం. మేము కేసీఆర్ గారు ఏదైతే వ్యవసాయ రంగానికి అద్భుతమైన భూతం ఇచ్చిండో, 24 గంటల కరెంటుతోనే ఎక్కువ లాభపడింది మా జిల్లానే. ఎందుకంటే ప్రపంచంలో 5 లక్షల బోర్ మోటార్లు కలిగి ఉన్న ఏకైక జిల్లా మన నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా హైయెస్ట్ భూమి కల్టివేషన్ చేసే జిల్లా మా జిల్లా. కరీంనగర్ కంటే ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ. ఉమ్మడి నల్గొండే ఫస్ట్. ఇంకొక దుర్మార్గమైన పీడ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టిపోయిన ఫ్లోరిన్ను ఎదుర్కొని, ఫ్లోరిన్తో అతి ఎక్కువ నష్టమైన జిల్లా కూడా మా జిల్లా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన ప్రత్యేక శ్రద్ధతోని వ్యవసాయ రంగం పైన, మంచినీటి రంగం పైన తీసుకున్న శ్రద్ధతోని, మిషన్ భగీరథ వల్ల కావచ్చు, మిషన్ కాకతీయ వల్ల కావచ్చు, అత్యంత ఎక్కువ చెరువులున్న జిల్లా కూడా మా జిల్లానే. కాకతీయులు వరంగల్ వెళ్ళినా, వరంగల్ కేంద్రంగా అక్కడ ఎక్కువ అడవి ఉండడం వల్ల కావచ్చు, ఇతర కారణాల చేత హయ్యెస్ట్ చెరువులు ఉన్న జిల్లా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానే. మిషన్ కాకతీయతో లాభపడ్డది మేమే. మూసి మీద చేసిన కత్వల్లి రిపేర్ చేయడం ద్వారా లాభపడ్డది మేమే. హయ్యెస్ట్ భూమిని వినియోగంలో తీసుకొచ్చినాం. వ్యవసాయాన్ని ఒక అద్భుతమైన పండగలాగా చేసినాం. ఫ్లోరిన్ ఎరాడికేట్ చేసినాం. జిల్లాను గత 50 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేని అభివృద్ధిని అద్భుతంగా చేసి చూపించినాం. అతి తక్కువ వ్యవసాయ ఉత్పత్తి ఉన్న జిల్లా. 2014లో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చిన జిల్లా 2020కి వచ్చేటప్పటికి
40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారతదేశానికి అందించే అన్నపూర్ణగా మార్చారు.